తాజా అంశాన్ని చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమావేశమయ్యారు. వివిధ జిల్లాల్లో జరిగిన వరద నష్టాన్ని అధికారులు కేంద్ర మంత్రికి వివరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేశ్వరాచారిని అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరాచారి, కేంద్ర మంత్రితో సీఎం సమీక్షలో ఏ అంశాలపై చర్చిస్తున్నారు? రాష్ట్రంలో ఏర్పడినటువంటి నష్టం, వరద ప్రభావిత ప్రాంతాలకు జరిగినటువంటి ఏ నష్టం జరిగింది, ఇటు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ఇతర విషయాలన్నిటిపైన కూడా కేంద్ర మంత్రి సమీక్ష నిర్వహిస్తున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఇటు పంట నష్టంతో పాటు ఇతర ప్రాంతాలకు సంబంధించిన అవన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఉదయమే శివరాజ్ సింగ్ చౌహాన్, అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇద్దరు కూడా ఆ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఖమ్మం జిల్లాలో పాలేరులో అక్కడ జరిగినటువంటి నష్టాన్ని అంతా కూడా ఫోటోల రూపంలో కేంద్ర మంత్రికి అధికారులు వివరించారు. అదేవిధంగా కూసుమంచి నుంచి ప్రధానంగా 4 జిల్లాలు ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, సూర్యాపేట ఎక్కువ ప్రాంతాల్లో ఇక్కడే నష్టం జరిగింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి రైతులతో నేరుగా కేంద్ర మంత్రి ముఖాముఖి కూడా నిర్వహించారు. క్షేత్రస్థాయిలో జరిగినటువంటి నష్టం పరిశీలించిన తర్వాత హైదరాబాద్ వచ్చి ఇప్పుడు సచివాలయంలో ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి ఇతర మంత్రులు అందరూ కూడా కేంద్ర మంత్రికి జరిగిన నష్టం ఏంటనేది వివరిస్తున్నారు. అదేవిధంగా అధికారులు కూడా అక్కడ జరిగినటువంటి నష్టాన్ని ఫోటోల రూపంలో సచివాలయంలో ఒక ఫోటో ఏర్పాటు చేశారు. వాటిని కూడా కేంద్ర మంత్రి పరిశీలించారు. ఆ తర్వాత శాఖల వారీగా ఏ ప్రాంతంలో ఎంత నష్టం జరిగింది, కేంద్రం నుంచి ఎంతవరకు సహాయం ఉండాలి అనే విషయాలపైన అధికారులు వివరిస్తున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా ఇప్పటికే దీనికి సంబంధించి సుమారు 5,000 కోట్ల రూపాయల నష్టం జరిగిందని ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా కేంద్రాన్ని కోరారు. వాటన్నింటిని కూడా పరిశీలించాలని మరోసారి కోరుతున్నారు. కేంద్రం కూడా కొద్దిసేపటి క్రితమే తెలుగు రాష్ట్రాలు అంటే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రెండింటి కలిపి 3,300 కోట్ల రూపాయలు సాయాన్ని కూడా ప్రకటించింది. అదేవిధంగా అన్ని మంత్రిత్వ శాఖలకు సంబంధించిన అధికారులతో కలిసి ఉన్న బృందాన్ని పంపించి క్షేత్రస్థాయిలో నష్టాన్ని కూడా అంచనా వేస్తామని కూడా కేంద్ర హోంశాఖ కూడా ప్రకటించింది. వీటన్నిటికి సంబంధించి కూడా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇప్పటికే ఉదయం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులతో సమీక్షించిన తర్వాత ఢిల్లీ వెళ్లి అక్కడ ప్రధానితో ఇతర కీలక నేతలతో అందరితో కూడా చర్చించిన తర్వాత ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంది అని చెప్పి. ధన్యవాదాలు నాగేశ్వరాచారి.